తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. ప్రస్తుతం మనం పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 3 ప్రధాన పార్టీలు లోక్సభ బరిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజానాడి ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? కృష్ణమూర్తి. ఏం చేస్తారండి? అగ్రికల్చర్, వ్యవసాయం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో కూడా పెద్దంపల్లి లోక్సభ నియోజకవర్గానికి ఎంపీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ, బీఎస్పీ లాంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గడ్డవంశీ కృష్ణ గారు 1,00,000 పైకు చిలుకు మేడాడుతో గెలుస్తారు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు గెలవాలంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ వివేక్ వారా కొడుకు, అతను మూతబడ్డ ఎరువుల కర్మాగారాన్ని వివేక్ గారు తీసుకోవడం జరిగింది. వాళ్ళు గత 20 years నుంచి చాలా అభివృద్ధి పనులు చేశారు. రోడ్లు కానీ, ఫ్యాక్టరీలు తిరగడం కానీ మూతపడ్డాయి, అలాంటి కార్యక్రమాలు చేశారు. అక్కడ శ్రీధర్ బాబు సార్ కూడా బాగా డెవలప్ చేయడం. మొన్నటికి మొన్న ఈ 3 నెలలనే 300 పైచిలుకు కోట్లతో నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 3 నెలలని మా కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. ఇలా 2,00,000 నుంచి 2,00,000 మెజార్టీ వస్తుంది. అంటే ఎందుకు గడ్డం వంశీ గారికి ఎందుకు ఓటు వేయాలి అసలు? గడ్డం వంశీ గారికి వాళ్ళు చేసిన పనులు, వాళ్ళ ఫ్యామిలీ చేసిన పనులు, కాక గారు కానీ, వివేక్ గారు కానీ వాళ్ళు చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ వస్తేనే సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యంగా రైతులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, మధ్యతరగతి ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈరోజు ఉన్న బీజేపీ గవర్నమెంట్ గుడిని చూసి ఓట్లు అడుగుతుంది. గుడిని చూసి అడగకుండా బడిని చూసి అడగాలి. గుడి చూసి అడిగేటోళ్ళు ముష్టి వాళ్ళు మాత్రమే గుడి దగ్గర ఓట్లు అడుగుతారు. బడి చూసి అడగండి, ఓ యూనివర్సిటీ కట్టి అడగండి. ఈ గుడిని చూసి ఓట్లు అడగడం ఏంది? ఒక గుడి కడితే ఒక ముష్టి వాళ్ళను తయారు చేస్తుంది గుడి. ఒక గ్రంథాలయం 1,00,000 మంది విజ్ఞానాలను తయారు చేస్తుంది. ఈ గుడిని చూసి ఓట్లాడడం ఏంది? 10 సంవత్సరాలు చేసిన పనుల గురించి ఓట్లాడమండి. కానీ ఇప్పటికీ కూడా గుడి మతం పేరు చెప్పి ఓట్లాడడం ఎట్లా ఉంది? ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది? అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ అనేది ఈ మా మంత్రి కాన్స్టిట్యూట్లో మొత్తానికి లేదు. మాకు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ 78% మొత్తం రైతులు. మాకు కావాల్సింది మద్దతు ధరలు, అభివృద్ధి, రోడ్లు, ఫ్యాక్టరీలు. అంతేగాని గుడి రామ మందిరం చూసి ఓట్లాడడం, మతాన్ని చూపించి ఓట్లాడడం, ఇలాంటి ఇక్కడ పనిచేయి ఏమన్నా పనిచేస్తే ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో వాళ్ళకు పనిచేస్తే కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి అది లేదు ఇక్కడ. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా అంటే ఏం చెప్తారు? 6 గ్యారంటీలు అప్పటికే అమలయ్యాయి. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ కూడా చేస్తామని స్పష్టంగా సీఎం గారు చెప్పడం జరిగింది. మెల్లమెల్లగా అన్నీ కూడా అవుతాయి. ఫస్ట్ మీ ఇచ్చిన 6 గ్యారంటీలు అయితే ఇప్పటికే అమలు చేయడం జరిగింది. ఫ్రీగా బస్సు పోతుంది, ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు, 500కే గ్యాస్ వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. ఇంకేం కావాలి? రైతు బంధు కూడా 9 లోపు అందరికీ వేయడం జరుగుతుందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందరికీ వచ్చిందా రైతు బంధు? ఇప్పుడు అందరూ మీ ఊర్లో వ్యవసాయదారులు కాబట్టి అందరి ఖాతాలో పడిందా? డబ్బులు పడ్డాయా? రైతు బంధు ఖాతాలు అందరి దగ్గర పడ్డాయి. కేవలం చిన్న కొంత పడినప్పుడు అది కూడా 9 తారీఖు లోపు, ఈ 9 తారీఖు లోపు అందరికీ వేస్తామని చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు గడ్డం వంశీ గెలిస్తే మీ యొక్క పెద్దపల్లి నియోజకవర్గానికి ఎటువంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది? గడ్డం వంశీ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారం వస్తే మద్దతు ధరలు కానీ, నేషనల్ హైవేలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, పారిశ్రామిక క్యారిడార్ కానీ మాకు శ్రీధర్ బాబు ద్వారా, వడ్డం కమిషన్ వచ్చిన ద్వారా మాకు ఇక్కడికి వస్తాయి అని మేము కోరుకుంటున్నాం. ఓకే. ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నదా మీ నియోజకవర్గం? ఇక్కడ బీజేపీ అనేది అసలు లేదు. మాకు ఏమన్నా పోటీ ఉంటే టీఆర్ఎస్ తోటే. బీజేపీ ఇక్కడ 3వ ప్లేస్లో ఉంటుంది. ఎంత మేటి వస్తుంది గడ్డం వంశీకి? 2 లక్షల దాకా మేడ వస్తుంది. షూర్. మళ్ళీ పార్లమెంట్కి పంపిస్తారా అతన్ని? పక్కా.